వెల్కమ్ టు కేటీవీ. దేశీయంగా పలు ప్రాంతాల్లో తిష్ట వేసిన నేరముఠాలు తల్లి పొత్తిళ్లలో కేరింతలు కొట్టాల్సిన చిన్నారులను అంగడి సరుకులుగా మారుస్తున్నాయి. నిరుపేద కుటుంబాల దయనీయ పరిస్థితులను ఆసరా చేసుకుని పదో పరకో ఇచ్చి వారి పిల్లలను అవి తన్నుకుపోతున్నాయి. అమాయక చిన్నారులను అపహరిస్తున్నాయి. ఒకవేళ పట్టుబడిన బెయిలుపై బయటకు వచ్చి తిరిగి అదే దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. ఉత్తరాది నుంచి బలాలను తెచ్చి బేరం పెడుతున్న 12 మందిని విజయవాడ పోలీసులు కొద్ది రోజుల కిందట అరెస్టు చేశారు. ఏడాదిన్నరలో ఆ దుర్మార్గులు 28 మంది పిల్లలను అమ్మినట్లు తేలింది. హైదరాబాద్లోనూ ఇలాంటి బృందం ఒకటి తాజాగా పోలీసులకు చిక్కింది. ఆ రెండింటిలో ప్రధాన సూత్రధారులు గతంలో 2-3 సార్లు జైలుకెళ్లినా బుద్ధి మార్చుకొని వాళ్లే. అంతకుముందు హైదరాబాద్లో దొరికిన ముఠా ఒకటి 2-3 ఏళ్లలో 60 మంది పసివారిని విక్రయించినట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా వంటి చోట్ల ఇలాంటి అమానుష ఉదంతాలెన్నో వెలుగు చూశాయి. అభం శుభం తెలియని పిల్లలను అపహరించి సొమ్ము చేసుకుంటూ కన్నవారికి గర్భశోకం మిగులుస్తున్నారు కిరాతకులు. కటకటాల వెనక్కి వెళ్ళొచ్చినా వాళ్ళు మళ్ళీ అవే పాడు పనులకు తెగబడుతున్నారంటే నేరగాళ్ల బారి నుంచి బాలభారతానికి భద్రత కల్పించడంలో వ్యవస్థ ఎంతగా అసమర్థమవుతుందో అర్థమవుతుంది. ఇండియాలో ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతున్నట్లు అంచనా. ఆ అభాగ్యుల్లో చాలామంది ఆచూకీ ఇప్పటికీ తెలియట్లేదు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, మురికివాడలు, ఇతర జనసమ్మర్ద ప్రాంతాల్లో మాటు వేసుకున్న రాక్షస మూకలకు అదును చూసుకొని పిల్లలను ఎత్తుకుపోతున్నాయి. అన్నం పుణ్యం ఎరుగని ఆ బాలలతో కొన్ని చోట్ల భిక్షాటన చేస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో వారిని మత్తు మందులు, ఆయుధాల రవాణాకు, హేయ నేరాలకు వాడుకుంటున్నాయి. పిల్లల అవయవాలను కాజేస్తున్నాయి. అమ్మాయిలను బలవంతంగా పడుపు వృత్తిలోకి దింపుతున్నాయి. ఈ రాకాసి గణాల ఆగడాలపై సుప్రీంకోర్టు మొన్న మార్చిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చిన్నారుల అక్రమ రవాణా కేసులను త్వరగా కొలిక్కి తేవాలని హైకోర్టులను ఆదేశించింది. దత్తత ప్రక్రియలో లోపాల వల్ల పిల్లలు లేని వారు దొడ్డిదారిని ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించిన న్యాయపాలిక సంబంధిత విధానాన్ని సరళీకరించాల్సిన ఆవశ్యకతను ఇటీవల గుర్తు చేసింది. ఆ మేరకు చట్టపరంగా తగిన సంస్కరణలను చొరవ తీసుకోవడం ప్రభుత్వాల వంతు. అధికారిక ప్రక్రియల్లో జాప్యం, సంక్లిష్ట నిబంధనల కారణంగా చాలా మంది అనాథ బాలబాలికలు ఒక పట్టాన దత్తతకు అందుబాటులోకి రావట్లేదు. దాంతో పెంచుకోవడానికి పిల్లల కోసం అభ్యర్థించే జంటలు సగటున 3.5 ఏళ్లు వేచి చూడాల్సి వస్తుంది. పైగా కొందరు దంపతులు 1-2 ఏళ్లలోపు పిల్లల వైపే మొగ్గు చూపుతున్నారు. వారి ఆశలను పెట్టుబడిగా మార్చుకుంటున్న నేరమూకలు పేద లోగిళ్ల నుంచి కొనుక్కు వచ్చిన, అపహరించి తెచ్చిన పసిబిడ్డలతో అమానవీయ వ్యాపారం చేస్తున్నాయి. చిన్నారుల అక్రమ రవాణా అనేది నాగరిక సమాజంలో సహించరానిది. దానికి పాల్పడే ప్రబుద్ధుల పీచమనచడం ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం. ఆయా ముఠాల ఆనుపానులను వేగంగా గుర్తించి వాటికి అండదండాలేసి వెంటనే శిక్షలు పడేలా చూడడం ఎంత అవసరమో, ఎన్నో సామాజిక సమస్యలకు కారణమవుతున్న పేదరికాన్ని పారదోలడము అంతే ప్రధానం.